భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. నిన్న మొన్న ఈ మధ్యకాలంలో ఇండియన్ నేవీ ఒక 3 షిప్స్ వార్షిప్స్ని సౌత్ చైనా సీకి పంపించిందండి. సౌత్ చైనా సీలో ఇప్పుడు చాలా యాక్టివిటీ జరుగుతుంది. అక్కడ తైవాన్ చుట్టూ షిప్స్ని మోహరించింది చైనా. చైనా తైవాన్ని థ్రెటన్ చేస్తుంది. తైవాన్ని కబళించేద్దామని చూస్తుంది. ఆల్రౌండ్ తైవాన్ ఐలాండ్ దేశం అది. దాన్ని చుట్టుముట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఇలా ఉండగా మరి యుఎస్ వాళ్ళు పెద్దగా వాళ్ళు ఇంకా స్పందించలేదు. కాకపోతే ఫస్ట్ రెస్పాన్స్ మన దగ్గర నుంచి వచ్చింది. యాక్చువల్గా మనకి కూడా ఇబ్బంది పెట్టాలని ట్రై చేశారు. ఎలక్షన్ టైం కదా, ఇండియా కొంచెం బిజీగా ఉంటుంది, గవర్నమెంట్కి అంత దమ్ము ఉండదు అని చెప్పి మనం కూడా కెలుగుదామని ట్రై చేశారు. అక్షయ్ చిన్న ఏరియాలలో రోడ్స్ వేయడం, కొంచెం ఫ్రంట్ అదే LAC దగ్గరికి సైనికులను కొంచెం ఎక్కువగా మోహరించడం, అలాంటివన్నీ కొంచెం చేశారు. దాంతో మోదీ గారికి అతను ఎలక్షన్ అని దేశాన్ని మర్చిపోడు కదా, ఎలక్షన్ జరుగుతుంది కదా అని దేశాన్ని మర్చిపోయే రకం కాదు కదా మోదీ గారు. వెంటనే అతను ఈ ఫిలిప్పైన్స్కి తైవాన్కి సపోర్ట్ కింద ఒక 3 వార్షిప్స్ని పంపించారండి సౌత్ చైనా సీకి. ఒక వార్షిప్ పేరు INS ఢిల్లీ. అది మెయిన్ బ్యాటిల్ షిప్. అది దాని దగ్గర మిసైల్ సిస్టమ్స్, తర్వాత మిసైల్స్ ఇంటర్సెప్ట్ చేసే సిస్టమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. అంటే అవతల మిసైల్ వేస్తే ఇవి మన ఐరన్ డోమ్ టైప్ ఇంటర్సెప్టింగ్ మెకానిజం కూడా ఉంది. రాడార్స్, హై అండ్ రాడార్స్, సాఫిస్టికేటెడ్ మెటీరియల్ అంతా కూడా INS ఢిల్లీలో ఉంటుంది. ఇంకో షిప్ ఏమో అది శక్తి అనుకుంటున్నాను, INS శక్తి. అది బేసిక్గా అది డీజిల్ క్యారీ చేస్తుంది. అది పెట్రోల్ బంక్, మొబైల్ పెట్రోల్ బంక్ అనమాట. అక్కడెక్కడ మధ్యలో ఎక్కడైనా ఫ్యూల్ అయిపోతే మిగతా వార్షిప్స్ రీఫిల్ చేయడానికి మనకు వస్తుంది. ఇంకోటి సబ్మెరైన్స్ డిటెక్ట్ చేసే షిప్. సబ్మెరైన్స్ డిటెక్ట్ చేసి అది మొత్తం సెన్సార్స్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. తర్వాత బేసిక్గా రీసెర్చ్ చేస్తున్నాం అని చెప్పి చైనా వాడు పంపించాడు కదా మన ఏరియాకి. హంబగ్ తోట పోర్ట్ శ్రీలంకలోను, తర్వాత మాల్దీవ్స్లోను ఈ మధ్యకాలం వాడు ఏం చేసాడు, మాదేదో రీసెర్చ్ చేసుకుంటాం మేము అని చెప్పేసి ఒక షిప్ పంపిస్తాడు. అదేం రీసెర్చ్ చేస్తుంది, మొత్తం మనకి మన చుట్టుపక్కల ఉన్న మిగతా అంటే బోట్స్కి, షిప్స్కి అవుతున్న కమ్యూనికేషన్ అంతా ఇంటర్సెప్ట్ చేసి దాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లు వాళ్ళకి ఏం అర్థమవుతుందో అది ఇంటర్ప్రెట్ చేసుకుంటారు. సో సేమ్ సర్వేలెన్స్ అంటారు కదా, సర్వేలెన్స్ షిప్ని 3వ దాన్ని పంపించారు మన వాళ్ళు కూడా. ఆ సర్వేలెన్స్ షిప్ వల్ల ఏం తెలుస్తుందంటే చైనా వాళ్ళు ఏం కన్వర్సేషన్స్ చేసుకుంటున్నారు, వాళ్ళ కన్వర్సేషన్స్ అన్నీ కూడా ఇంటర్సెప్ట్ చేసి మనం విల్ ట్రై టు మేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, మీనింగ్ తెచ్చుకుందాం. కాకపోతే దాంట్లో ఒక పాసిబిలిటీ కూడా ఉంది. వాళ్ళు కావాలని మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఏదో పిచ్చి కన్వర్సేషన్ చేస్తారు. అవన్నీ ఏది కరెక్టు, ఏది రైటు, ఏది కరెక్టు, ఏది రాంగ్ అని చెప్పుకొని విడదీయడం కొంచెం కష్టం. సో ఫాల్స్ అలాంటి బోర్డు ఉంటుంది. ఇదండి ప్రస్తుతం చైనా వాడికి ధీటిగా మనవాడు సౌత్ చైనా సీకి వెళ్తున్నారు అంటే ఇండియా యొక్క ఇంకెవడో అంత డేర్ చేయలేదు. ఆస్ట్రేలియా రాలేదు, జపాన్ రాలేదు. అంటే జపాన్, ఆస్ట్రేలియా ఓకే, వాళ్ళంత మిలిటరీలీ అంత స్ట్రాంగ్ కాదేమో. జపాన్ అయితే అంత కాదు. ఈ మధ్యకాలంలో పుంజుకుంటున్నారు. అంటే మొదట్లో మిలిటరీ అంతా కూడా జపాన్ మిలిటరీ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా యుఎస్ చూసుకునేది. ఈ మధ్యకాలం యుఎస్ మీద కొంచెం నమ్మకం తక్కువై వాళ్ళు చేసుకుందాం మొదట వాళ్ళు బడ్జెట్లో కొంత డిఫెన్స్కి అలొకేట్ చేసి ముందుకు వెళ్తారు. సో ఈ పరిస్థితుల్లో మోదీ గారు 3 షిప్స్ని పంపించడం సౌత్ చైనా సీకి, అది ఫిలిప్పైన్స్కి అడ్వాంటేజ్ అండి. ఫిలిప్పైన్స్ కూడా ఒక ధైర్యం అనమాట. ఫిలిప్పైన్స్ రోజు హెరాస్ చేస్తుంటారు వాళ్ళు. చైనా వాళ్ళు ఏం చేస్తుంటారు, ఫిలిప్పైన్స్ని వాళ్ళ ఒక ఏరియా చైనా నాదంటాడు. ప్రతి దాంట్లో అదే కదండి వీళ్ళకి ఉన్న ప్రాబ్లం. చైనా వాడికి ప్రతి పక్కన చుట్టుపక్కల అందరిది ఈ మొక్క నాదంటాడు. జపాన్తో ప్రాబ్లం,
హాంకాంగ్ అయితే క్యాప్చర్ చేశాడు మొత్తం. తైవాన్ అంతా నాది అంటాడు, అంతా మొత్తం తైవాన్ అంతా కూడా నాది అంటాడు. సో ఇలాంటి వాడు నైజం అది. వాడు అంతే, ఇంకేం చెప్పలే వాడిని. ఆ మనిషి అంతేనండి, ఇంకంతే అంటారు కదా ఆ టైప్. సో అంటే వాడు యుద్ధం చేయడం, మళ్ళీ యుద్ధం చేయడం భయం, పిరికినా కొడుకు. కాకపోతే బెదిరించి లాక్కుందాం, యుద్ధం లేకుండా లాగేసుకోవాలి, ఆ సిద్ధాంతంలో వెళ్తుంటాడు. సో ప్రస్తుతం తైవాన్ కొంచెం ఎక్కువ బెదిరిస్తున్నాడు. దాంతో మన వాళ్ళు వెళ్ళారు అనుకుంటారు, వాళ్ళ సపోర్ట్, తైవాన్కి సపోర్ట్గా ఫిలిప్పైన్స్ సపోర్ట్గా వెళ్ళారు. అట్ ద సేమ్ టైం వాడికి ఒక సిగ్నల్ ఇవ్వాలి కదా, మేము ఎలక్షన్లో బిజీగా ఉండి మిగతా పనులు మానుకోలేదు, మేము మా పని మేము అన్ని పనులు జాగ్రత్తగా చేసుకుంటున్నాం, ఇది ఇంటర్మ్ గవర్నమెంట్ ఏం కాదు, మా గవర్నమెంట్ వస్తుంది అని చెప్పి ఒక ఒక మెసేజ్ కన్వే చేయడానికని ఇది వరకు వస్తుంది. ఇంకోటి ఆర్మీ చీఫ్ పాండే గారు, ఆయనకి యాక్చువల్గా రిటైర్ అయిపోవాలి. ఆయన రిటైర్మెంట్ డేట్ని 1 month ఎక్స్టెండ్ చేశారు. ఎందుకంటే ఈ ఇంటర్మ్ అంటే గవర్నమెంట్ ట్రాన్సిషన్లో ఉండి మళ్ళీ ఆర్మీ చీఫ్ కూడా కొత్త వాడు వస్తే, రేపు పొద్దున చైనా వాడేమో కానీ పాకిస్తాన్ వాడు కానీ ఆయన అడ్వెంచర్ ట్రై చేశారు అనుకోండి బార్డర్లో, అప్పుడు కొత్తగా వచ్చిన అతనికి అంత పట్టు ఉండకపోవచ్చు. అందుచేత 1 month ఆర్మీ చీఫ్కి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఒక 1 month ఆగండి, తర్వాత మీరు రిటైర్ అవుతుంది కానీ. అతను కూడా యాక్సెప్ట్ చేశాడు. అది కంటిన్యూ అంటే నెక్స్ట్ మంత్ అతను రిటైర్ అవుతారు. జూన్ 30th అప్పుడు ఆయన రిటైర్ అవుతారు. అదండి, ఇవన్నీ ఏమిటంటే మన అవేర్నెస్, మిలిటరీ అవేర్నెస్, తర్వాత అవసరమైతే ఈ టైంలో అయినా యుద్ధానికి రెడీ అని చెప్పడానికి వాళ్ళకి ఒక మెసేజ్ పంపిస్తున్నాం. జై శ్రీరామ్.